నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి గారు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. బాల్కొండ పట్టణ కేంద్రంలో శివాజీ చౌక్ వద్ద శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఛత్రపతి శాంబాజీ మహారాజ్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹450కి పెరిగి ₹80,650లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹490 తగ్గడంతో ₹87,980కు చేరింది. అటు వెండి ధర కూడా ₹100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు ₹1,06,900గా ఉంది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఇవాల్టి నుంచి బడ్జెట్ సమావేశం ప్రారంభమైంది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా కేసీఆర్ సభకు వచ్చారు. దీంతో అధికార విపక్షాల మధ్య వాడావేడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రావడం ఇది రెండోసారి. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో అన్నారు. ₹25,000 కోట్ల రుణమాఫీ చేశాం, ₹500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం, వరి రైతులకు ₹500 బోనస్ ఇస్తున్నాం, సంక్షేమం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. అసెంబ్లీ రోజున ప్రజాప్రతినిధుల అరెస్టులా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ గోడు చెప్పుకునేందుకు హైదరాబాద్కి వస్తున్న తాజా మాజీ సర్పంచ్లను రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.